హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధమ్మ వ్లాగ్స్. ఈరోజు నేనైతే సోరకాయ కర్రీ చేస్తున్నాను. కర్రీకి కావాల్సిన అన్ని కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసి 2 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే పోసాను. అదేంటో కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నుండి నాకైతే కొత్త కొత్త వర్డ్స్ అయితే అలవాటు అవుతున్నాయి. ఆ కొత్త వర్డ్స్ మీకు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కాక అయితే నేను జీలకర్ర అయితే వేసాను. జీలకర్ర కాదు, ఆవాలు. ఎప్పుడు ఇట్లనే మర్చిపోతున్నా. ఏది ఫస్ట్ చెప్తే ఏముందిలే. ఇంకా జీలకర్ర ఆవాలు అయితే వేసాక ఎండుమిర్చి కాదు, పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసేసాను. సొరకాయ కర్రీ కాబట్టి కారం వేస్తే బాగుండదు కదా, ఇంకా మిరపకాయలు ఎక్కువ కోసేసాను. ఇవన్నీ వేసాక మంచిగా అయితే కలిపేసుకోవాలి. ఏదైనా కర్రీ చేసినప్పుడు అది కారంతో వేసే కర్రీ అయితే కొంచెం లేట్ అవుతుంది. ఇంకా మిరపకాయలతో చేసే కర్రీ అయితే తొందర అవుతుంది కదా. మిర్చి, ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాక ఇంకా నేనైతే కరివేపాకు వేసాను. కాసేపు అయ్యాక ఇంకా నేను పసుపు అయితే యాడ్ చేసేసాను. నాకెందుకో పోపులో పసుపు తక్కువైంది అనిపిస్తుంది. సోరకాయ కర్రీ కాబట్టి ఇంకా పసుపు ఎక్కువనే ఉండాలి. ఇంకా నేనైతే కాసేపు అయ్యాక మళ్ళీ కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసాను. ఇంకా పసుపు వేసాక సోరకాయ వక్కలు అయితే వేసేసాను. నేనైతే సోరకాయని లోపల వైట్ సీడ్స్ ఉంటుంది కదా, ఆ సీడ్స్ అవన్నీ కట్ చేసి ఇంకా జస్ట్ ఓన్లీ సోరకాయనే కట్ చేస్తా. ఇంకా కొంతమంది అయితే అందులో వైట్ కూడా సీడ్స్ కూడా కట్ చేస్తారు కర్రీకి. మరి మీరు ఎలా కట్ చేస్తారో కామెంట్ చేయండి. నాకు అలా కట్ చేసి మొత్తం సోరకాయ మొత్తం కట్ చేసి కర్రీ వండితే నాకు నచ్చదు, అందుకని నేను ఇలానే వండుతాను. సోరకాయ వక్కలన్నీ వేసాక మంచిగా కలుపుకొని ఇంకా నేనైతే క్యాప్ అయితే పెట్టేశాను. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే తీసేసి చూసేసరికి ఇలా వక్కలు అయితే కలర్ చేంజ్ అయ్యాయి. ఇంకా మళ్ళీ ఒకసారి అయితే కలిపేశాను. మళ్ళీ కలిపాక ఒక 10 మినిట్స్ అయితే క్యాప్ పెట్టేసి మళ్ళీ క్యాప్ తీసేసి సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. సాల్ట్ యాడ్ చేసేసాక మళ్ళీ కర్రీ అంతా కలిపి క్యాప్ అయితే పెట్టేశాను. 10 మినిట్స్ తర్వాత క్యాప్ అయితే తీసేసరికి మంచిగా సోరకాయ పీసెస్ అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి ఆయిల్లో. ఆయిల్ అంటే అది మొత్తం ఆయిల్ కాదు, ఎందుకంటే సోరకాయలో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటరే అవి. మీకు ఆయిల్ లెక్క అనిపిస్తుంది కావచ్చు. సొరకాయ కర్రీ నుండి రిలీజ్ అయ్యే వాటర్ అన్నీ డ్రై అయ్యాక ఇంకా నేనైతే మసాలా అయితే వేసేసాను. ఈ కర్రీలో మసాలా ఎక్కువ వేయద్దు, వేస్తే అలా బ్లాక్ కలర్ అయిపోతుంది కర్రీ. ఇంకా నేనైతే కొంచెమే వేసేసి ఒక 5 మినిట్స్ అయితే క్యాప్ పెట్టేసాను. మళ్ళీ 5 మినిట్స్ అయ్యాక ఇంకా క్యాప్ తీసేసి కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా లాస్ట్లో కర్రీ అయితే ఇలా ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.